ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు మించిన ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సహాయం, ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ. విద్యా సంస్థలు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ AIIMS మంగళగిరికి 1618 కోట్ల రూపాయలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT తిరుపతికి 1700 కోట్ల రూపాయలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM వైజాగ్కి 680 కోట్ల రూపాయలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IISER తిరుపతికి 870 కోట్ల రూపాయలు. కర్నూలు జిల్లాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IITకి 125 కోట్ల రూపాయలు. తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NITకి 300 కోట్ల రూపాయలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ IIPE విశాఖపట్నంకు 855 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గుంటూరులో అగ్రికల్చర్ యూనివర్సిటీ, అనంతపురం జిల్లా పాలసముద్రంలో ఏర్పాటు చేసే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ మరియు నార్కోటిక్స్ కు 600 కోట్ల రూపాయలు. నెల్లూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOTకి 250 కోట్ల రూపాయలు. విశాఖ జిల్లా పూడి వద్ద MSME టెక్నాలజీ సెంటర్ కు 110 కోట్ల రూపాయలు. తిరుపతిలో ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ కి 100 కోట్ల రూపాయలు. విజయవాడ దగ్గర సూరంపల్లిలో ఏర్పాటు చేసే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ CIPETకి 25.4 కోట్ల రూపాయలు. పోలవరం 1982లో శంకుస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 7 పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన మోదీ ప్రభుత్వం. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు అయ్యే పూర్తి వ్యయాన్ని భరిస్తున్న కేంద్రం. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 100% నిధులు సమకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వం. జాతీయ రహదారులు. జాతీయ రహదారుల మార్పులు చేర్పులతో పాటు ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఏర్పాటు చేసే నూతన ప్రాజెక్టుల కోసం 65,000 కోట్ల రూపాయలు కేటాయింపు. అనంతపూర్ గుంటూరు, గుంటూరు రాజమండ్రి, కర్నూలు డోర్నకల్ రహదారుల నిర్మాణం, అలాగే అనంతపూర్, రాజమండ్రి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో 620 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం. జాతీయ రహదారుల అనుసంధానంలో భాగంగా 392 కిలోమీటర్లుగా ఉన్న రహదారిని అనంతపూర్, కర్నూలు, కడప నుంచి రాజధాని అమరావతి వరకు 452 కిలోమీటర్లకు విస్తరణ. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్. కాకినాడ నుంచి పాండిచ్చేరి బకింగ్హామ్ కెనాల్ కు రవాణా సదుపాయం. పెట్రోలియం మరియు సహజ వాయువు. విశాఖ కాకినాడ మధ్య 30,000 కోట్ల రూపాయలతో గ్రీన్ ఫీల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. విశాఖపట్నంలో HPCL రిఫైనరీ విస్తరణకు 18,400 కోట్ల రూపాయలు. త్వరలో ఏర్పాటు చేసే పెట్రోలియం యూనివర్సిటీకి 400 కోట్ల రూపాయలు. విశాఖలో BPCL ఏర్పాటు చేసే కొత్త LPG ప్లాంట్ కు 120 కోట్ల రూపాయలు. రక్షణ శాఖ 3,266.50 కోట్లతో విజయనగరం జిల్లాలో నేవల్ ఎయిర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన. 650 కోట్ల రూపాయలతో
అనంతపూర్లోని పాల సముద్రం వద్ద BEL మిస్సైల్ తయారీ కర్మాగారం, 1000 కోట్లతో కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో DRDO మిస్సైల్ పరీక్షా కేంద్రం, 500 కోట్లతో కర్నూలు జిల్లాలో 2900 ఎకరాల్లో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ఏర్పాటు, 500 కోట్లతో చిత్తూరు జిల్లాలోని కొక్కిరాల కొండ వద్ద 1102.30 ఎకరాల్లో సైనిక శిక్షణా కేంద్రం, 350 కోట్లతో నిమ్మకూరు వద్ద BEL సంస్థతో నైట్ విజన్ ఆప్టిక్స్ తయారీ కేంద్రం. పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం. దేశవ్యాప్తంగా 9,35,000 గృహాలు మంజూరు చేస్తే ఆంధ్రప్రదేశ్కు 1,93,147 గృహాలు మంజూరు. రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో నుంచి 7,500 కోట్ల రూపాయల రుణం. స్మార్ట్ సిటీస్ కింద విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలకు సంవత్సరానికి 1,500 కోట్ల రూపాయల నిధులు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కోసం గుంటూరుకు 540 కోట్ల రూపాయలు, విజయవాడకు 460 కోట్ల నిధులు మంజూరు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అభివృద్ధి, తాగునీటి కోసం నెల్లూరు పట్టణానికి హడ్కో నుండి 1000 కోట్ల రూపాయల రుణం. రాష్ట్రంలో 33 పట్టణాలు అమృత్ పథకం కింద గుర్తింపు. స్వచ్ఛ భారత్ లో భాగంగా 588 కోట్ల రూపాయల నిధులు కేటాయింపు. వారసత్వ నగరంగా అమరావతికి గుర్తింపు. హృదయ పథకంలో భాగంగా అభివృద్ధికి ప్రత్యేక నిధులు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు, నిర్మాణానికి టెండర్లు పిలుపు. విశాఖ మెట్రో రైలు నిర్మాణం కోసం తయారీలో ఉన్న డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. షిప్పింగ్, డ్రెడ్జింగ్ హార్బర్ మరియు మెరైన్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం కోసం 1,800 కోట్ల రూపాయలు. విశాఖపట్నం పోర్టులో పురాతన బెర్తుల స్థానంలో కొత్త బెర్తుల కోసం 600 కోట్ల రూపాయలు. విశాఖపట్నంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ కోసం 372 కోట్ల రూపాయలు. విశాఖపట్నం పోర్టులో బెర్తుల అభివృద్ధి కోసం 313 కోట్ల రూపాయలు. విశాఖపట్నం ఇన్నర్ హార్బర్ టర్నింగ్ సర్కిల్ కోసం 280 కోట్ల రూపాయలు. BOT పద్ధతిలో విశాఖపట్నంలో కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ కోసం 100 కోట్ల రూపాయలు. ఇంధన రంగం, విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో పూర్తి సహకారం. ఉదయ పథకంలో భాగంగా నిరంతర విద్యుత్ సరఫరా పథకంలో రాష్ట్రానికి చోటు. చరిత్రలో తొలిసారిగా విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. SECI, AP Genco మరియు NREDCAP ఆధ్వర్యంలో అనంతపురంలో 1,500 మెగావాట్ల సోలార్ పార్క్. కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ పార్కుల మంజూరు. 520 కోట్ల రూపాయలతో ఇండియా, జర్మనీ సంయుక్తంగా నిర్మించనున్న ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ట్రాన్స్మిషన్ కారిడార్లు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణకి 328 కోట్ల రూపాయలు. విమానాశ్రయాలు, విజయవాడ ఎయిర్పోర్టు విస్తరణకు 107 కోట్ల రూపాయలు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుగా తిరుపతి ఎయిర్పోర్టు అభివృద్ధికి 174 కోట్ల రూపాయలు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం. విశాఖపట్నం నుండి దుబాయ్, సింగపూర్ దేశాలకు నేరుగా విమాన సౌకర్యం. రాజమండ్రి ఎయిర్పోర్టులో రాత్రిపూట విమాన ప్రయాణాలకు అనుమతి. కడప ఎయిర్పోర్టులో విమాన ప్రయాణికుల కోసం కొత్త టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభం.
2014-15 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 804 కోట్ల రూపాయలు, 2015-16 రైల్వే బడ్జెట్లో 2554 కోట్ల రూపాయల నిధులు కేటాయింపు, 450 కోట్ల రూపాయలతో కాకినాడ కంటైనర్ కార్పొరేషన్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఏర్పాటు, విశాఖపట్నం నుండి ఢిల్లీకి ఏపీ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ డైలీ ట్రైన్. 2 దశాబ్దాల క్రితం మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రారంభించిన నంద్యాల ఎర్రగుంట్ల ట్రాక్ నిర్మాణం పూర్తి. దీని ద్వారా రాయలసీమలో 2 జిల్లాలు రైల్వే ద్వారా అనుసంధానం. విజయవాడ తిరుపతి రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం. కృష్ణపట్నం ఓబులవారి పల్లెకు కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం. శరవేగంగా సాగుతున్న నిర్మాణం పనులు. పరిశ్రమలు, వాణిజ్యం. 38,500 కోట్ల రూపాయలతో విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఎంఓయు, 1,430 కోట్ల రూపాయలతో విశాఖ చెన్నై ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి. వీటి ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు, కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చే అవకాశం. 700 కోట్ల రూపాయలతో వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ. హుద్హుద్ తుఫాను నష్టం కింద 650 కోట్ల సహాయం. నెల్లూరు జిల్లాలో 277.93 కోట్ల రూపాయలతో లెదర్ కాంప్లెక్స్. 20 కోట్ల రూపాయల వ్యయంతో గుంటూరు జిల్లాలో 120 ఎకరాల విస్తీర్ణంలో సుగంధ ద్రవ్యాల పార్క్ ఏర్పాటు. కమ్యూనికేషన్ అండ్ ఐటీ 277.42 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ కమ్యూనికేషన్ సేవలు. 80 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ ఏర్పాటు. విశాఖపట్నంలో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎస్టీపీఐ వుడా ఐటీ టవర్ నిర్మాణం. ఆరోగ్యం, సంక్షేమం 240 కోట్ల రూపాయలతో విజయవాడ, అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలల అభివృద్ధికి ప్రణాళిక.